అమెరికాలోని బోస్టన్ నగరంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతికి ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. తెలంగాణలో ఎంతో విశిష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు అమెరికాలోనూ ప్రాముఖ్యత పెరుగుతుంది. అక్కడి తెలుగువారు భారీ సంఖ్యలో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలోని అనేక రాష్ట్రాలు బతుకమ్మకు అధికారిక గుర్తింపునిస్తున్నాయి. ఈ జాబితాలో టెక్సాస్, నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా ఇప్పటికే చేరాయి. అమెరికాలో ప్రతి ఏడాది కొన్ని రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా అక్కడి తెలుగు ప్రజలు బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. తాజాగా బోస్టన్ నగరంలో తేనా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలోని బోస్టన్ లో తేనా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా బతుకమ్మ సంబరాలను జరుపుతున్నారు. మొదట 50 మందితో మొదలైన ఈ సంబరాలు ఇప్పుడు 1000 మందితో జరుగుతున్నాయని అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇంకా వచ్చే ఏడాది ఎక్కువ మంది పాల్గొనే అవకాశాలున్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు. నమస్తే అండి అందరికి. ఇవాళ మేము తేనా బతుకమ్మ జరుపుకుంటున్నాము. తేనా ఆర్గనైజేషన్ 16 ఇయర్స్ అయిందండి స్టార్ట్ చేసి. 16 ఇయర్స్ నుంచి మేము ఈ బతుకమ్మ స్టార్ట్ చేసాము. ఒకప్పుడు 50 మందితో స్టార్ట్ చేసాం, నెక్స్ట్ 100 మంది. ఇవాళ మాకు ఆల్మోస్ట్ అరౌండ్ 800 నుంచి 1000 మంది వస్తున్నారు బతుకమ్మకు. ఇనిషియల్ గా మేము అప్లింటర్ పార్క్ లో చేసేవాళ్ళము, బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం బాసన్ వెదర్ అటు అవడం వల్ల మేము ఇండోర్ చేయాల్సి వస్తుంది. సో లాస్ట్ ఇయర్ కూడా మేము వెస్పెరో టీమ్ వర్క్స్ లో చేసాం, ఈ ఇయర్ కూడా వెస్పెరో టీమ్ వర్క్స్ లో చేస్తున్నాము. సో బేసికలీ మీకు తెలిసిందే కదా, ఇక్కడ యుఎస్ లో అందరం వీకెండ్స్ కొంచెం ఫ్రీగా ఉంటాము అండ్ అందరం కలిసి సకుటుంబ సపరివార సమేతంగా బతుకమ్మ చేసుకోవాలని అందరినీ తీసుకొచ్చి ఒక్క ప్లేస్ లో పెట్టి బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాము. అండ్ వీఆర్ రియల్లీ హ్యాపీ దట్ వీఆర్ రిసీవింగ్ a massive response every year. ప్రస్తుతం అక్కడ జరిగిన బతుకమ్మ ఉత్సవాలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక రానున్న కాలంలో అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపునిచ్చే రాష్ట్రాల సంఖ్య మరింత పెరగొచ్చు. మరోవైపు ఈ ఏడాది తెలంగాణతో పాటు అమెరికాలోనూ బతుకమ్మ పండుగ హడావుడి కనిపిస్తుంది. అమెరికాలోని చాలా నగరాల్లో తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. వారిని చూసేందుకు చాలా మంది ఆసక్తిగా వెళ్తున్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగమై సందడి చేస్తున్నారు. ఈ బతుకమ్మ పండుగ ఎప్పుడు మొదలైందో, తొలిసారి ఎందుకు నిర్వహించుకున్నారో చెప్పడానికి మాత్రం ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి కథలలో 1000 ఏళ్ల నాటి కథ ఒకటి ఉంది. బతుకమ్మ పుట్టింది ఆనందంతో కాదు, తెలంగాణ ఆడపిల్లల బాధ నుంచే. తమ బాధను తెలియజేయడానికి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి దసరా పండుగకు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు.